నిన్నటి వరకు మనకు అడ్రస్ లేదు. ఈ రోజు గర్వంగా నీ రాజధాని ఏదంటే నా రాజధాని అమరావతి అని చెప్పి మొన్నటి వరకు 3 రాజధానులు 3 ముక్కలాట. తప్ప ఒకటి పోయినా ఇంకో 2 ఉంటాయిగా. మన పురాణాల్లో అమరావతి దేవతల రాజధాని. అరే నీకే చెప్తున్నా నీకే చాంటా కూడా వీగలేరు ఎవరు. తెలుగు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ఒకే రాజధాని, అదే అమరావతి. దేశమంతా మనతో నిలబడ్డారు. అన్ని రాజకీయ పార్టీలు సపోర్ట్ చేశారు. ఒకే ఒక పార్టీ దిక్కుమాలిన పార్టీ. అధ్యక్ష, అతను నా గురించి మాట్లాడుతున్నాడు. ఏ పార్టీ అది? ఎందుకు మాస్టారు మాటిమాటికి అడుగుతారు? నాకు మాత్రం ఏం తెలుసు? అంటే ఈ రాష్ట్రానికి ద్రోహం చేయడం అవునా కాదా అని అడుగుతున్నా మిమ్మల్ని. ఈ ముఖం చూసేవారన్నా మోసం చేసేవాడు అనుకుంటారా? చిన్న పిల్లోడు ఫేస్ సార్ మీది. సార్ సతీష్ రెడ్డి గారు, ఈ రాష్ట్రానికి వైఎస్ఆర్సీపీ క్యాపిటల్ లేకుండా చేస్తోంది. గొప్ప లీడరు, గొప్ప నాయకుడు చంద్రబాబు నాయుడు కన్నా గొప్ప నాయకుడు ఎవడు ఉండడు. అదే కదరా మేము నీకు అప్పటి నుంచి చెప్పేది. అందుకే అమరావతే క్యాపిటల్ గా ఉండాలని తీర్మానం పెట్టారు. బిల్లు కూడా అయిపోయింది. రేపో మాపో చట్టం కాబోతోంది. ఏడుస్తున్నాడు. ఏడవట్లేదా? కన్నీళ్ళు గారి ప్యాంటు కూడా తడిచిపోయింది. ఏడవట్లేదంట. దీన్ని ఇంకా ఎవరు కాదనలేరు, ఎవరు కదల్చలేరని చెప్పారు. దేవతల రాజధాని ఎవడైనా పేరు 10 సార్లు చెప్తే మీకు కూడా పుణ్యం వస్తుంది. ₹1 కోటి ఇచ్చిన కూడా కొన్ని పనులు చేయను. వాటిలో మొదటి పని ఇదే. అలాంటి రాజధానిని పేరు చెప్పడానికి ఇష్టం లేకుండా మ్యావిగన్ అంటున్నాడు. జనరల్ గా చెప్పాను రా, నేను సీరియస్ గా తీసుకున్నాను. అదేంటో నాకు అర్థం కదా. మీకు అర్థమైందా? మీకు మ్యావిగన్ కావాలని అడుగుతున్నా. ఏదో తప్పైపోయింది అంతే. ఏదో సార్ వద్దు అంటే గట్టిగా చప్పట్లు కూడా చెప్పండి కరెక్ట్ కాదని. ఏంటాది గారు, ఎంత పని జరిగింది? మహా దుర్మార్గులు అందరూ కలిసి మిమ్మల్ని ఈ స్థితికి తీసుకొచ్చి వదిలేశారే. ప్రజలు క్రిందసారి మనం 3 రాజధానులు అని వెళ్ళలేదు. ఎన్నికలకు ముందు కష్టం స్నేహితుడిని చూపిస్తుంది, కన్నీరు శత్రువుని గుర్తిస్తుంది. చెప్పేది క్లియర్ గా చెప్పు. కొటేషన్ ఉంటే వాట్సాప్ లో అమరావతి అక్కడే ఉంటుందని వెళ్ళాం 19 ఎన్నికలకు ముందు. ఓటేశారు ప్రజలు. కానీ 3 రాజధానులు అని చెప్పి వెళ్ళాం మొన్నటిసారి. ఎందుకు సార్ పాతగాయని మళ్ళీ రేపుతారు? విశాఖపట్నం వాళ్ళు మాకు రాజధాని అక్కర్లేదని ఓడగొట్టారు. రాయలసీమ వాళ్ళు మాకు హైకోర్టు అక్కర్లేదని ఓడగొట్టారు. బయట సరుకే కానీ లోపల సరుకు కాదు. ఇది బయట ఉండాల్సిన సరుకే కానీ లోపల ఉండాల్సిన సరుకు కాదు. మనం పంపించాం. అమరావతి ప్రాంతంలో నువ్వు తీసేసావు కాబట్టి అని ఓడగొట్టారు. 3 ప్రాంతాల్లో ఓడిపోయాకన్నా మనకి జ్ఞానోదయం రావాలి కదా. ఇప్పుడు ఏంటి? ఇవాళైనా సరే ఏంటి మీ రాజకీయ భవిష్యత్తు ఏంటి? తెలిస్తే ఇలా మాట్లాడరు. నా భవిష్యత్తు ఏంటో తెలియక నేను చేస్తున్నాను. మీరందరూ ఏమని చెప్పుకుంటారు రేపు పొద్దున? గోవిందా గోవిందా. చెప్పలేదమ్మా. చూడటం కాదండి, మీరు చెయ్యాలంతే. సరే మీరు ట్రై చేస్తారన్నారంటే అది ఓకే అయిపోయిన